మాటగా అతని వెనక నిలబడ్డామంటే అతను సక్సెస్ అయితే మనకు బాగుంటుంది, సినిమాలు వస్తూ ఉంటాయి, ఎందుకు ఈ సినిమా వదులుకోవాలి అని అతని కంఫర్ట్ జోన్లో చేసాం మేము ఈ బడ్జెట్లో. అదే డైరెక్టర్ గారు కూడా మీరు అడగచ్చు మేము ఎంత తీసుకున్నాం, ఎలా తీసుకున్నాం అనేది. సో మేము ఆ రోజు చెప్పింది ఏంటంటే, మీ అబ్బాయిని పెట్టి మీరు సినిమా తీస్తున్నారండి, ఈ సినిమాని మీరు తీయడం అనేది 4 గోడల మధ్య కూడా తీసేయచ్చు, సినిమా 4 గోడల మధ్య కూడా తీసే, బట్ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళగలి, పబ్లిసిటీకి పెట్టండి. పబ్లిసిటీకి మీరు 100% పెట్టగలిగితేనే ఈ సినిమా అంటూ ఒకటి ఉందని ప్రజలు తెలియగలిగితేనే జనాలు లోపలికి వస్తారు. ఆ తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో పబ్లిసిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సో పబ్లిసిటీ పైన డిపెండ్ అయ్యి ఈ సినిమా తీయాలి. పబ్లిసిటీ అంటే మీరు ఎక్కువ సపోర్ట్ చేయాలి కదా, మీరు ప్రతి ప్రెస్ మీట్లో కూర్చుంటున్నానన్నా, నేనే కూర్చుంటున్నాను, మిగతా ఎవరు కూర్చుంటున్నారు చెప్పండి? నేనే వస్తున్నాను. ఆ సినిమాలో చిన్న క్యారెక్టరైజ్లో వచ్చి నిలబడుతున్నాము. నా వంతు మాటగా నేను చేయాల్సింది చేస్తూనే ఉన్నాం. అయినా మా గురించి ఏదో రాస్తుంటారు, దాన్ని మేమేం చేసేదన్నా. అన్న నిర్మాతలు దర్శకులు చెప్పాలి. వీరు గారు చెప్పండి సార్. టీజర్ బాగుంది సార్. అంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కైండ్ ఆఫ్ కథను గుర్తు చేసింది. అంటే సప్తగిరి కసిరెడ్డి కాంబినేషన్ అది చూస్తూ ఉంటే అమ్మాయిలు ఎలా కొట్టారు ఎవరు కొట్టారో తెలియదు కానీ చాలా బాగుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి గ్రిప్ ఉంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న టైంలో చూస్తే సంక్రాంతి టైంలో కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ డిమాండ్ థియేటర్కి వస్తున్నారు ఫ్యామిలీస్ రావాలంటే. ఆ జోన్లో తీసుకుంటే